మహబూబ్ నగర్లో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాల దగ్గర రద్దీ కనిపించింది. బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి. ఇదే సెంటర్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ. మొదట ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వ్యక్తిగా నేను గర్వపడుతూ ఇవాళ నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఓటరు దేవుళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా మన దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, దేశ రాజ్యాంగ విలువలను కాపాడడానికి దయచేసి మీరందరూ ఖచ్చితంగా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇదొక పండుగలాగా భావించి, ఓట్ల పండుగలాగా భావించి మీరందరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని, మీ ఓటుని మన దేశ రాజ్యాంగం ఏ పునాదులపైనైతే నిర్మించబడిందో ఆ పునాదులు బలోపేతం చేసే విధంగా, మన రాజ్యాంగం పరిరక్షించే విధంగా, మనకు సుపరిపాలన అందించేటువంటి రాష్ట్రంలో సుపరిపాలన అందించే వారికి ఆశీర్వదించే విధంగా మీరందరూ కూడా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా ఫ్యామిలీస్ సహా వచ్చి ఓటు హక్కును ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. వారందరికీ కూడా ప్రతి ఒక్కరు మీ ఓటు హక్కును ఉపయోగించుకోండి. ఎవరు కూడా ఓటు వేయకుండా మీరు ఆ ఓటును నా ఓటును వినియోగించుకున్నాను. తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఒక ప్రశ్నించే గొంతుగా నా ప్రజలు, ఆదిలాబాద్ పార్లమెంటు ప్రజలందరూ కూడా ఆశీర్వదించి నన్ను తప్పకుండా పంపిస్తారు. విజయం మాదే.